ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే గృహంలో పూజా మందిరంలో శివలింగం కనుక ఉంటే ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి పుష్య బహుళ విధియ, పగలు 12:54 వరకు. నక్షత్రం పుష్యమి, సాయంత్రం 4:46 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, బుధ, శుక్ర ధనురాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు స్థానచలనము, బదిలీల గురించి మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండటంతో పాటు అనారోగ్య సూచన కూడా గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటం వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి కూడా శ్రమ అధికంగా ఉండటం, వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు లాంటివి చేయటం, నూతన వ్యాపారాలు, నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి శ్రమిస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానానికి సంబంధించి వివాహము, అలాగే వారి యొక్క ఉద్యోగము, వీటిపైన అధిక శ్రద్ధాశక్తులు మీరు కనబరుస్తూ ఉంటారు. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా శ్రమ అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఎక్కువగా పాలు పంచుకునే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా ఉన్నతాధికారుల ఒక సహాయ సహకారాలు తీసుకొని నెమ్మదిగా వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మేషరాశి వారు ఈరోజు అరుణాచల అష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్టయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా తగిన విధంగా తగిన సమయంలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే మీరు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటంతో పాటు చేయని పనికి నిందను భరించాల్సిన పరిస్థితులు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించడం అనేది అవసరం. రైతులకి అధిక శ్రమ, పెట్టుబడులు, వీటితో పాటు ఆర్థికంగా ఇబ్బంది అనేది గోచరిస్తోంది. ఇక ఈ వృషభ రాశికి చెందిన వ్యాపారస్తులకి కూడా ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. భాగస్వామ్యం వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక కోర్టు విషయాలలో కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తోంది. ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళినా కూడా ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో భాగంగా మీరు స్థలం మార్చేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ గృహము, అలాగే మీ స్థిరాస్తులు, వీటిపైన ఎక్కువగా ఆసక్తిని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. నూతన వ్యాపార ప్రయత్నాలలో సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్నా కూడా పెద్దగా వారి వృత్తికి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి మాత్రం అనేక విషయాలలో పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గౌరవ మర్యాదలు, కీర్తి పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి.
మిథున రాశి వారు ఈరోజు శివ పంచాక్షరిని చదువుతూ ఉండటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. సంతానము వారి యొక్క అభివృద్ధి గురించి కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు వారికి విద్యలో భంగం కలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా మీ మనసులోని ఆలోచనలకి తగినట్టుగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. పనులు ఏవైతే ఆలస్యంగా పూర్తవుతున్నాయో వాటికి సంబంధించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు లేదా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు లేదా ఆశించిన ఫలితాలు లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైద్య నిమిత్తంగా మీరు గనక జాప్యం చేస్తూ ఉంటే అందులో కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యము, ఆర్థికపరమైన విషయాలు, కుటుంబము వీటన్నిటితో పాటు మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీకు నిరాశ, నిస్పృహ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. కర్కాటక రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వ్యాపార నిమిత్తంగా మీరు తీసుకున్న రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చాలని మీ పైన అధిక ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. వ్యాపారాలు ఆశించినట్టుగా ముందుకు సాగకపోవటం నిరాశను కూడా కలిగిస్తుంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి ఇబ్బందులు అధికంగా ఉంటాయి. వీటన్నిటితో పాటు అనారోగ్య సమస్యలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఎక్కడా మార్పులు అనేవి గోచరించడం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి పరిస్థితులకి తగినట్టుగా మీరు మారుతూ ఉండటం అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. సమయానుకూలంగా మీ యొక్క స్నేహితులు, బంధువులు మీకు సహాయం అనేది అందిస్తూ ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి ప్రత్యేకించి మీరు ఎటువంటి నిర్ణయాలు ఈరోజు తీసుకునే అవకాశాలు గోచరించడం లేదు. స్థిరాస్తులపైన ఎక్కువగా ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఎటువంటి ఆటుపోట్లు కలుగుతున్నా వాటిని అధిగమిస్తారు. శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ అనారోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. ఖర్చులని అధిగమించడానికి ప్రయత్నించాలి. వీటన్నిటితో పాటు మీ యొక్క బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉండాలి. ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు అయితే గోచరించడం లేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశించినట్టుగా మార్పులు కానీ, చేర్పులు కానీ లేదా ఆశించినట్టుగా ఎటువంటి ఉద్యోగంలో భర్తీ కానీ అయ్యే అవకాశాలు కనిపించటం లేదు. ఇక వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. రావలసిన బకాయిలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత బకాయిలు తీర్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. కన్యారాశి వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్నేహితులతోటి, బంధువులతోటి అకారణంగా గొడవలు, తగువులు ఉండే అవకాశం గోచరిస్తోంది. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ స్నేహితులు, శ్రేయోభిలాషులు చెప్పే విషయాలను మీరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఉద్యోగంలో ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. వ్యాపారస్తులకి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. పాత బకాయిలు, రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీటితో పాటు పాత బకాయిలు తీర్చాలనే ఒత్తిడి కూడా మీ పైన కలుగుతూ ఉంటుంది.
మీ స్నేహితులు ఎవరైతే మీకు సమయానికి సహాయం చేస్తామని చెప్తారో వారు సహాయం అందించలేకపోవటం వలన మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవమానాలు, నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్నవారికి ఆర్థికంగా కానీ లేదా వారి వృత్తిపరంగా కానీ ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. తులారాశికి చెందిన వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా శ్రమ అనేది అధికంగా గోచరిస్తోంది. అయితే పనులన్నీ సునాయాసంగా పూర్తి చేయడానికి ప్రయత్నం అయితే మీరు చేస్తూ ఉంటారు. ప్రతికూలంగా ఉన్న ప్రతి విషయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కృషికి తగిన గుర్తింపు కోసం ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, ఆర్థికపరమైన విషయాలలో ప్రతికూలత ఏదైతే ఉందో అది తొలగిపోవటం, అనారోగ్య సంబంధంగా పడుతున్న ఇబ్బందులని కూడా అధిగమించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయటం వలన వీరికి గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయటము, అలాగే మీ గౌరవ మర్యాదలను మీరు కాపాడుకోవటం అనేది కూడా గోచరిస్తోంది. బంధువులతోటి, స్నేహితులతోటి లేదా సోదర సోదరీమణులతోటి కలుగుతున్న విభేదాలను కూడా తొలగించే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి వారి యొక్క వ్యాపారము, ఉద్యోగము వీటిపైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. మీ జీవిత భాగస్వామి గనక వ్యాపారం కనుక చేస్తూ ఉంటే అందులో ఆర్థికంగా ఎదుగుదల అనేది గోచరిస్తోంది. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు శ్రీ రుద్రాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శ్రమకి గురయ్యే అవకాశాలైతే ఎక్కువగా గోచరిస్తున్నాయి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. సహాయం చేస్తామన్న మిత్రులు, శ్రేయోభిలాషులు వీరికి సహాయం అందించలేకపోవటం వలన వీరు అధిక శ్రమకు, ఇబ్బందికి గురవుతూ ఉంటారు. వీటన్నిటితో పాటు శత్రువులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇతరులకి ధన సహాయం చేయటం వలన ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన స్నేహితుల వలన ఇబ్బందికి గురవుతారు కనుక జాగ్రత్త వహించాలి. కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు అయితే గోచరించటం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక మకర రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్న ఖర్చులు మాత్రం అధికంగా ఉన్నాయి. ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించడం అనేది అవసరం. పాత బకాయిలు తీర్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు భాగస్వామ్యం వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు, కోర్టు తీర్పు మీకు తలనొప్పిగా మారే అవకాశం గోచరిస్తోంది. ఇక సంతానము, వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు వీటిపైన ప్రత్యేకంగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే వారికి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారికి వివాహ సంబంధంగా అవకాశం అనేది గోచరిస్తోంది. వారికి సంబంధించి అనేక విషయాలలో శుభ ఫలితాలు కూడా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి.
కుంభరాశికి చెందిన వారు ఈరోజు శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ప్రత్యేకించి ఎటువంటి మార్పులు అయితే గోచరించడం లేదు. ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంటికి సంబంధించి కూడా మార్పులు, చేర్పుల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నిస్తున్న ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఆర్థికంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. స్థిరాస్తులు గనక మీరు అమ్మాలని ప్రయత్నిస్తుంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి అనేక విషయాలలో శుభ ఫలితాలు లేదా శుభ పరిణామాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులు, వ్యాపారస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు దారిద్ర్య దహన శివస్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ పరమశివుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.